గన్స్ అండ్ థాయ్స్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా సంచలనం ఇది. ముంబై మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ మూవీ కాదు, వెబ్ సిరీస్. అందుకే రామ్ గోపాల్ చెలరేగిపోయాడు. వెబ్ సిరీస్లో ఎలాంటి పరిమితులు లేకపోవడంతో హింసాత్మక నగ్న దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. चीजें चलती हैं, पावर और सेक्स। సరికొత్త పంధాతో ముందుకెళ్తున్న రామ్ గోపాల్ వర్మతో TV9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూద్దాం. इनके ज़रिए हिंदी फिल्मों में हमने माफिया राज का एक दौर देखा, अलग अलग फिल्मों में उनका प्रदर्शन हमने देखा और यही अब हमें वेब सीरीज़ के तौर पर दिखने वाला है. अर्थात मैं बात कर रही हूँ राम गोपाल वर्मा निर्देशक की और उनके ज़रिए हम बात करेंगे उनके नए वेब सीरीज़ गन्स और थाइस की. बहुत बहुत स्वागत है TV9 में. आजकल का दौर है जो फास्ट सोशल मीडिया और यूट्यूब का है, तो इसलिए पहला क्वेश्चन ये है कि इतने सालों में फिल्मों में एक दौर दिखाने के बाद अब वेब सीरीज़ में आने का आपका कैसे तय हुआ? ఇప్పుడు వెబ్ సిరీస్ పాయింట్ ఏంటంటే ఏదైనా మీరు ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఒక్కొక్క మీడియంలో మీరు ఒక డైరెక్టర్ అనేవాడు కథ చెప్తాడు, ఒక ఫిల్మ్ మేకర్. అప్పుడు మీరు కథ చెప్పాలంటే మీరు ఎదురుగా చెప్పచ్చు, రాయొచ్చు, లేకపోతే నాటకం చేయొచ్చు, బుక్ రాయొచ్చు, సినిమా తీయచ్చు. సినిమా తీసిన తర్వాత అది ఎంత లెంగ్త్లో ఉండాలి, లేకపోతే 2 గంటల 2.5 గంటల కన్నా ఎక్కువ ఉండకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంటర్వల్ పాయింట్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఇలాంటి వేరే ఉంటాయి. బట్ ఒక పర్టిక్యులర్ టైంలో వచ్చేసరికి వెబ్ సిరీస్ అనేది నేను హోమ్ ల్యాండ్, నార్కోస్ చూసినప్పుడు నాకు ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఒక ఎపిక్ లాంటి స్టోరీ చెప్పడానికి రిస్ట్రిక్షన్ పెట్టుకుని ఎంతలో చెప్పేయాలా, లేకపోతే ఈ క్యారెక్టర్ని ఫాలో అవ్వాలి, లేకుండా ప్రతి ఒక్కళ్ళకి జస్టిఫై అయ్యేలాగా చేసుకుంటే ఒక మహాభారతం లాంటి కథ వస్తుంది. చాలా చాలా ఆస్పెక్ట్స్ నుంచి. అంటే నేను మహాభారతం అంటే నేను ఒక స్కేల్ గురించి చెప్తున్నాను. అది నాకు అనిపించింది. ముంబై మాఫియా గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదని నా అభిప్రాయం. దాన్ని టోటల్గా రిస్ట్రిక్ట్ చేయకుండా దాని మొత్తం చరిత్ర అనేది, ఇప్పుడు నార్కోస్ అనేది ఒకటి కథ, పబ్లో ఎస్కోబార్ అనే కొలంబియన్ డ్రగ్ లార్డ్. వాడి కథ 2 సీజన్స్లో గంట ఈచ్ ఎపిసోడ్ పెట్టి నియర్లీ 24 గంటలు చెప్పినా జనాలు చూశారు. ఎందుకంటే ఆడి కథలో ఉన్న ఇంట్రెస్ట్ దాన్ని బట్టి. ముంబై మాఫియాలో నాకు తెలిసి నార్కోస్, అమెరికన్ మాఫియా, రష్యన్ మాఫియా వాటి అన్నిటికన్నా ఎక్కువ డైనమిజం, ఎక్కువ డ్రామా ఉంది. అది చేయటానికి నాకు వెబ్ సిరీస్ ఒక్క దాంట్లోనే పాసిబిలిటీ అనేది హోమ్ ల్యాండ్, నార్కోస్, హౌస్ ఆఫ్ కార్డ్స్ ఈ చూసి వాటి మలాన్ వచ్చిన ఇన్స్పిరేషన్ తోటి నేను గన్స్ అండ్ థైస్ అనేది స్టార్ట్ చేశాను. గన్స్ అండ్ థైస్ అని పేరు పెట్టడానికి నా ముఖ్య ఉద్దేశం దాన్ని సినానిమ్, ఒక పవర్ అండ్ సెక్స్కి గన్స్ అండ్ థైస్ అనేది రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటుందని. ఎప్పుడైనా మీకు హై సర్కిల్స్లో పాలిటిక్స్లో పవర్ కోసం ప్రాకులాడినప్పుడు దాని ఎమ్మటే ఒక సెక్స్ అనే ఎలిమెంట్ కూడా ఉంటుంది వెనకాల ఎక్కడో. అందుకనే యుద్ధాలు, ఆడవాళ్ళ కోసం యుద్ధాలు జరుగుతాయి అని చెప్పడానికి అతిశక్తి లేదు, యూనో. సో ఇవన్నీ ఆలోచించి, ఒకటి రిస్ట్రిక్షన్స్ లేవు, సెన్సార్ బోర్డ్ అది ప్రాబ్లమ్స్ లేవు, ఇంకోటి లెంగ్త్ రిస్ట్రిక్షన్ లేదు, ఇంకోటి మనం ఎవరేమనుకుంటారు ఏంటి, టీవీలో ఆపేస్తారా, లేకపోతే థియేటర్లో ఏమన్నా ప్రాబ్లం జరుగుతుందా, వచ్చి థియేటర్ దగ్గర అల్లరి చేస్తారా, ఇవన్నీ ఈ తలనొప్పులన్నీ ఉండవు. కాబట్టి ఈ పర్టికులర్ స్టోరీ వెబ్ సిరీస్లో చెప్పడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. पॉलिटिशियन करप्ट पैदा नहीं होता है, उसको करप्ट होना पड़ता है. शहर में अब ऐसा टाइम चल रहा है, गैंगस्टर्स, बिल्डर लोग, पॉलिटिशियन, लीडर लोग, फिल्म वाले, पुलिस वाले, सब एक दूसरे का बिस्तर में एंड बोल्ड सीन एंड नेकेड सीन्स के बारे में क्या कहेंगे इसके ऊपर? ఇప్పుడు ట్రైలర్లో కొన్ని అమ్మాయిలు నగ్నంగా ఉన్న సీన్లు ఉన్నాయి, లేకపోతే లాంగ్వేజ్ చాలా ఆబ్సినిటీ ఉంది, అది నిజమే.
కానీ నిజ జీవితంలో ఉంటుంది అది. ఇప్పుడు ఫస్ట్ టైం శేఖర్ కపూర్ బ్యాండెడ్ క్వీన్లో ఫూలన్ దేవిని నగ్నంగా చూపించాడు, కానీ దాని మూలాన తను ఎంత హ్యూమిలియేట్ చేశారు అనేది ఒక విజువల్ ఎఫెక్ట్ చూసినప్పుడు అంత ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా వచ్చింది. దాని మూలాన దానికి ఇంటర్నేషనల్ ఫేమ్ కూడా వచ్చింది ఆ సినిమాకి. అలాగే సత్యాలో ఫస్ట్ టైం నేను కొన్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బూతులు యూజ్ చేశాం సత్యాలో, కానీ ఆ బూతులు వాళ్ళ లాంగ్వేజ్లో ఒక భాగం, వాళ్ళు కూడా మంచి కరెక్ట్ అయిన లాంగ్వేజ్ మాట్లాడితే ఇట్ విల్ లుక్ వెరీ ఫేక్. అది ఇది జరిగి 20 సంవత్సరాల పైన అయింది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి థియేటర్లో ఇంకా ఎట్టి ఆ థియేటర్ కోసం చేసిన సినిమాలు చాలా రకరకాల సెన్సిబిలిటీ వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ కూర్చుని గ్రూప్గా చూస్తారు. వెబ్ వచ్చేసరికి 1-to-1 చూస్తారు. ఆల్రెడీ తెలుసు మీరు ఏం చూడబోతున్నారు, ఎలా తీశారో, ట్రైలర్ మూలాన అవ్వచ్చు, మీరు ఎన్నో ఉండొచ్చు. గన్స్ అండ్ థైస్ అనే పేరుతోనే మీకు తెలిసిపోయింది ఆటోమేటిక్గా, ముందే స్టార్ట్ చేసాము అది. సో అదే సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళు చూస్తారు, వాళ్ళు అఫెండ్ అవ్వడానికి ఛాన్సే లేదు. Continuing with web series, or what subject do you think about it, or do you concentrate only guns and thighs? See, ప్రస్తుతానికి నేను అంటే నాకు వేరే సినిమా స్క్రిప్ట్ జరుగుతున్నది, కానీ ఇప్పుడు మాత్రం ప్రయారిటీ గన్స్ అండ్ థైస్ వెబ్ సిరీస్. కానీ చాలా వెబ్ సిరీస్ నా మైండ్లో, షార్ట్ ఫిల్మ్స్ ఆ ప్లాన్లో మాత్రం ఉన్నాయి. How do you think about Sarkar 3 failure and your new film project? వాట్ ఎవర్ అయిపోయింది, ఇప్పుడు ఒక సినిమాలు అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక వెబ్ సిరీస్ అవ్వచ్చు, లేకపోతే డిజిటల్ మీడియం అనేది ఆల్మోస్ట్ ఫిల్మ్ మేకర్కి వ్యూవర్కి ఒకే ఒక కనెక్షన్ అయిపోతుంది. కాబట్టి అబ్సల్యూట్గా దాంట్లో ఇంకా చాలా కొత్త రకమైనవి చేయొచ్చు. అండ్ ఇది నిజంగా అసలు సినిమా మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే, నాకు తెలిసి వెబ్ సిరీస్ విల్ బీ ద బిగ్గెస్ట్ ఫ్యూచర్ ఆఫ్ దట్ మీడియా. ट्वीट्स पहले भी बहुत चर्चा में रहे और ट्विटर अकाउंट अभी आपने बन गया है, तो उसके ऊपर क्या कहेंगे? ఇప్పుడు ట్విట్టరు ఒకటి నాకు నేను చెప్పాల్సినంత ట్విట్టర్లో చెప్పేశాను. మ్యాక్సిమమ్ అప్పుడప్పుడు ఇప్పుడు జరిగే కరెంట్ ఈవెంట్స్ గురించి కామెంట్ చేయడానికి ఉంది. నాకు సడన్గా బోర్ కొట్టింది ట్విట్టర్. బోర్ కొట్టి నేను ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోయాను. ట్విట్టర్ అకౌంట్ తీసేసి ఒక ఫిల్మ్ మేకర్ ఒక విజువల్ ఇమేజరీ తోటి కమ్యూనికేట్ చేయాలని నా ఫీలింగ్. సో ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టే ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ అనేది నా మెయిన్ లాంగ్వేజ్గా చేయడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. అందుకని ట్విట్టర్ని వదిలేసాను. तेलुगु में वेब सीरीज लाने के बारे में कुछ सोचा? డిజిటల్ వరల్డ్ ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో వెబ్ సిరీస్ తీయటం అనేది మీనింగ్లెస్. ఎందుకంటే డిజిటల్ అనేది ఒక ప్రపంచం. ఇప్పుడు కొలంబియన్ లాంగ్వేజ్లో తీసిన నార్కోస్ విజయవాడలో చూస్తున్నారంటే అప్పుడు ఎక్కడ తీశారు, ఏ భాషలో తీశారు అనేది దానికి ఉన్న అథెంటిసిటీతో ఉంటుంది. కానీ ఒక పర్టికులర్ లాంగ్వేజ్ మాట్లాడే ఆడియన్స్ కోసం వెబ్ సిరీస్ తీయటం అనేది మూర్ఖత్వం. Thank you very much, Ansiba.